హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపార సమాచారాన్ని తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్న ఏ పాయింట్లోనైనా నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏ వ్యాపారం చెప్పినా ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఈరోజు అది మీకు సూటబుల్ అవుతుందా కాదా తెలుసుకున్న తర్వాతనే ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. చాలామంది ఏం చేస్తుంటారంటే వ్యాపారం తెలుసుకొని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తుంటారు. అది మనకు సూటబుల్ అవుతుందా కాదని తెలుసుకోకుండా ప్రారంభిస్తారు. కాబట్టి చాలామంది మళ్ళీ వేరే వ్యాపారం వెతుక్కుంటూ ఉంటారు. అందుకని ఎంతో కొంత నష్టం వస్తుంది ఆ విధంగా చేయడం వల్ల. అలా ఎప్పుడు చేయవాకండి. ఖచ్చితంగా తెలుసుకోండి, ఆ వ్యాపారం మొత్తం స్టడీ చేయండి. మీకు ఎక్సలెంట్గా సూటబుల్ అవుతుంది, నేను చేయగలనని మీకు అనిపిస్తే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఫర్నిచర్ షాప్ వ్యాపారం గురించి మాట్లాడదాం. ఈరోజు ఫర్నిచర్ షాప్ వ్యాపారము పెద్దగా కాంపిటీషన్ అనేది తక్కువగానే ఉంది. ఎందుకంటే తక్కువ అని చెప్పాలి. ఈరోజు మార్కెట్లో చూస్తే ఒక షాపు 2 షాపులు ఉంటాయి. ఒక చిన్న ఊరు అయితే, పెద్ద ఊరు ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అయితే ఒక 5-6 షాపులు ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరి వ్యాపారం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే అతను ఎలా మార్కెటింగ్ చేస్తున్నాడు అనే దాని మీద వ్యాపారం ఆధారపడి ఉంటుంది. ఇక ఫర్నిచర్ షాపు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది తక్కువ రెంటుకు ఎక్కువ స్థలం ఉండే గోడౌన్ లాంటివి తీసుకోవాలి. అంటే షాపులు అయినా పర్వాలేదు, పెద్ద షాపులు తీసుకోవాలి. తక్కువ రెంటు, కొంచెం ఊరు చివరైనా పర్వాలేదు. ఎందుకంటే మెయిన్ సెంటర్లోనే ఉండాల్సిన అవసరం లేదు, ఊరు చివరైనా పర్వాలేదు. తక్కువ రెంట్లోటి పెద్ద షాపులు అంటే మనము మంచాలు చూపించగలిగి ఉండాలా, అలాగే సోఫా సెట్లు చూపించగలిగి ఉండాలా, అలాగే డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, ఇలా ఈ ఇంటికి సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఈ ఫర్నిచర్ చూపించగలిగి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా అంత స్థలం మనకు ఉండగలిగి ఉండాలి. ఒకవేళ మీకు ఒక షాప్ దొరికితే ఏదైనా గోడౌన్ తీసుకొని అక్కడ పెట్టుకొని కూడా చూపించుకోవచ్చు. అది ఎలా అనేది మీరు అక్కడ ఉండే వస్తువులను బట్టి మనం ముందుకెళ్ళచ్చు. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక్కసారి మనం దీనికి ఒక అమౌంట్ కేటాయిస్తే అదే అమౌంట్తో రొటేషన్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ వ్యాపారానికి ప్రధానంగా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే లోపల అనుభవజ్ఞులు ఒకళ్ళు లేదా ఇద్దరు వర్కర్లు ఉండాలి. వాళ్ళకి అనుభవం ఉండాలి. ఏది కస్టమర్ వస్తే ఎలా మాట్లాడాలా, అలాగే గతంలో ఎక్కడైనా చేసిన అనుభవం ఉన్న వ్యక్తులను ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ ద్వారానే వ్యాపారం వస్తుంది. ఒక్కొక్క వ్యక్తి ఈ సేల్స్గా బాయ్గా ఉండే వ్యక్తి కస్టమర్తో మాట్లాడుతుంటే ఆ కస్టమర్ పక్కకు పోయే ప్రయత్నం కూడా చేయడు. ఒక్కొక్క వ్యక్తి మాట్లాడుతూ ఉంటే అసలు ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అనిపించే విధంగా ఉంటుంది. కాబట్టి బాగా అనుభవం ఉన్న వ్యక్తి, తీయగా మాట్లాడే వ్యక్తిని మీరు అపాయింట్ చేసుకోండి. ఇక ముఖ్యంగా ప్రచారం. ఫర్నిచర్ షాపు ప్రచారం అనేది ముఖ్యం. ఎందుకంటే మీరు ఎలా ప్రచారం చేస్తే ఆ విధంగా ఉంటుంది వ్యాపారం. ఈరోజు సోషల్ మీడియాలో ఎన్నో సాధనాలు ఉన్నాయి. మనం ప్రచారం చేసుకొని ఆఫ్లైన్, ఆన్లైన్ 2 ప్రచారాలు చేయండి. మీరు ఉంటున్న ఒక ఊరు, ఇప్పుడు ఫర్నిచర్ షాప్ అంటే ఒక ఊర్లోనే పెడతాం కాబట్టి ఆ చుట్టుపక్కల అన్ని ఊర్లలో వస్తుంటారు, అలాగే టౌన్ వాళ్ళు వస్తుంటారు, మీరు పెట్టిన ఊరు వస్తుంటారు. కాబట్టి మీకు ఈ పరిధి వరకు మీ షాప్ గురించి ప్రచారం చేయండి. ఎన్ని విధాలుగా అవకాశం ఉంటే అన్ని విధాలుగా ప్రచారం చేయండి. అది పాంప్లెట్లు అయి ఉండొచ్చు, స్టిక్కర్లు అయి ఉండొచ్చు, అలాగే ఈ ఆర్టీసీ బస్సులకు కానీ ఏదైనా అంటించేది కానీ, అలాగే ఆటోలు ఇప్పుడు పల్లెలకు ఆటోలు వెళ్తుంటాయి. మీ టౌన్కి చుట్టుపక్కల ఉండే ఆటోలకు స్టిక్కర్లు అంటే ఆటోలో పాంప్లెట్లు వేయడం. ప్రతి ఇంటికి టోటల్గా ఎలాగైనా కానీ ప్రతి ఇంటికి మీ ఫర్నిచర్ షాప్, ఏదన్నా ఒక పెళ్లి సందర్భం వచ్చి ఫర్నిచర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీ షాప్కి వచ్చే విధంగా ప్రచారం చేయండి. ఈరోజు వ్యాపారం మొత్తము రన్ అయ్యేది ప్రచారం మీదనే. చాలామంది ఏం చేస్తుంటారంటే షాప్ అయితే ప్రారంభిస్తారు, సరైన ప్రచారం చేసుకోరు. సరైన ప్రచారం చేసుకోకపోతే ఏళ్ళ తరబడి ఉన్న అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం రెంట్లు పే చేయాల్సి ఉంటుంది, గుమస్తాలకు ఇవ్వాల్సి వస్తుంటుంది, అలాగే మన ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే మనకు శ్రమకు తగ్గ ఆదాయం కావాలి, ఇలా చాలా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వ్యాపారాలు అనేవి చేయాలి అంటే ఖచ్చితంగా ప్రచారం మీద ఎక్కువ ధ్యాస పెట్టాలా. అప్పుడే మనం ఈ వ్యాపారాలు ముందుకెళ్ళగలం. ఈరోజు ఫర్నిచర్ షాప్ అంటే మనకు దాదాపు చెప్పుల స్టాండ్ల కానుంచి దేవుడికి సంబంధించిన మందిరాల కానుంచి A to Z అన్ని ఫర్నిచర్లు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలిసే విధంగా, అంటే ఇదో అదో ఒకదానికో రెండింటికో కాకుండా మొత్తం కలిసే విధంగా ప్లాన్ చేసుకోండి. ఏదైనా కస్టమర్కు బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు చాలామంది ఏం చేస్తుంటారు, నాసిరకం వేస్తూ ఉంటారు. నాసిరకము ఒకరోజు అతను తక్కువ ఏం తీసకపోయినా కూడా ఇంకా రెండోసారి మన దగ్గరికి రారు అతను. ఎందుకంటే 10 మందికి చెప్తాడు ఇది నాసిరకంగా ఉన్నదని. ఇక్కడ మీరు బెస్ట్ క్వాలిటీ ఇవ్వండి, 10 రూపాయలు కలగా రేటు తీసుకోండి. ఎందుకంటే మీరు ఆ వ్యక్తితో చెప్పండి, మేము ఇచ్చే క్వాలిటీ సూపర్గా ఉంటుంది, మీరు ఇక్కడే కాదు ఎప్పుడైనా కానీ మా దగ్గర గుర్తుండిపోతాం మేము అనే విధంగా మీరు మాట్లాడండి. ఈరోజు బెస్ట్ క్వాలిటీకి ఎక్కువ ఆధారం ఉంది. ఒకవేళ తక్కువగా కొంతమంది తీసుకున్నా కూడా ఎక్కువ కాలం మనకు ఆ పేరు ఉండదు, తక్కువగానే ఉంటాయి. ఏదైనా లోపం వచ్చినప్పుడు మనం అమ్మినా ఎంత తక్కువ ఇచ్చినా కూడా మన నేమ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలా కాంప్రమైజ్ కావకండి, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావకండి. అలాగే ఫర్నిచర్ కొనేసేటప్పుడు బెస్ట్ క్వాలిటీయే కొనండి.
ఈరోజు మార్కెట్లో చాలామంది నాసిరకాలు కూడా అమ్ముతుంటారు. ఆ ఫర్నిచర్ కొనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఒక్కో టౌన్లో ఒక్కో చోట హోల్సేల్స్ ఉన్నాయి. మీరు ఇండియన్ మార్ట్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉన్న ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్స్ అంటే తయారీదారులు ఉంటారు, వాళ్ళ వద్ద నుంచి కొనవచ్చు. అవసరమైతే వాళ్ళ గోడౌన్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు, వాళ్ళు తయారు చేసేయని చూడవచ్చు. అక్కడ ఆ విధంగా మరి కొనుగోలు చేసినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసినప్పుడే మనం కస్టమర్కి రీజనబుల్గా రేట్గా ఇవ్వగలం, అలాగే బెస్ట్ క్వాలిటీ కూడా ఇవ్వగలం. ఎందుకంటే మీరు ఫర్నిచర్ కొనేటప్పుడే అక్కడ హోల్సేల్ పాయింట్లలో, మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్లలో మీరు బెస్ట్ క్వాలిటీ కావాలని చెప్తారు కాబట్టి ఎంత వీలు పడితే అంత బెస్ట్ క్వాలిటీ కొనండి. అలాగే బెస్ట్ క్వాలిటీని కస్టమర్కి ఇచ్చే ప్రయత్నం చేయండి. 10 సార్లు చెప్పండి. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు కస్టమర్ ఖచ్చితంగా మీ క్వాలిటీని విశ్వసిస్తాడు. మీ క్వాలిటీ చూసి ఖచ్చితంగా అతను ఫిదా అయిపోతాడు. ఆ తర్వాత అయినా కానీ వ్యాపారం వస్తూనే ఉంటుంది. మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఏదో ఒక రోజు మనం వ్యాపారం ఇంప్రూవ్ అవ్వడం అనేది పక్కా. క్వాలిటీ లేకుండా వ్యాపారం చేస్తే కొన్ని రోజులకు మన షాపు కూడా అంటే వ్యాపారం జరగని స్టేజ్కి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫర్నిచర్ వ్యాపారాన్ని బెస్ట్ క్వాలిటీకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే రీజనబుల్ రేటు. ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారు, ప్రధానంగా ఈ వ్యాపారంలో కొంతమంది అమ్మకపోని కారణం ఏంటంటే 8,000 రూపాయలు డైనింగ్ టేబుల్ పడితే దాన్ని 20,000 చెప్తారు. అలాగే 15,000, 16,000 లాస్ట్కు అంటే రూపాయి ఆదాయం వస్తే ఇస్తుంటారు. అది ఎప్పుడు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఆ విధంగా ఉన్న వ్యక్తి 1-2 అమ్మగలుగుతాడేమో నెల మొత్తం మీద, కానీ అవి అతని మిగలకపోగా ఆ రూమ్ రెంట్లకి, ఆ గుమస్తాలకు కూడా సరిపోవు. ఎప్పుడైనా మీరు కొంచెం రీజనబుల్గా ఈరోజు 8,000 రూపాయలు పడింది, మీకు తీసుకొచ్చారు, ఓ 20% లేకపోతే 30% ఆదాయం వేసుకొని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ కూడా రీజనబుల్గా ఇచ్చాడని తెలుస్తుంది. అలాగే అతను 10 మందితోటి టాక్ చెప్తున్నారు, ఫలానా రేటు తక్కువగా వచ్చారని చెప్తుంటారు. ఆ విధంగా మన పేరు అంటే బెస్ట్ క్వాలిటీ అమ్ముతారు, అలాగే రీజనబుల్గా అమ్ముతారు, ఈ విధంగా పేరు వస్తుంది. కాబట్టి మనం ఎక్కడ ప్రారంభించినా కూడా ఈ వ్యాపారం అక్కడికి వచ్చి కస్టమర్ కొంటుంటాడు. ఆ విధంగా అమ్మే ప్రయత్నం చేయండి. అదే భరోసాను కూడా కస్టమర్కి ఇవ్వండి. వచ్చిన కస్టమర్కి అదే మాట చెప్పండి, చాలా రీజనబుల్ రేటుకి వస్తుంది, అలాగే బెస్ట్ క్వాలిటీ ఇస్తాం. మీరు ఎక్కడైనా కనుక్కోండి, మా దగ్గర వచ్చినంత మా కాడ ఉన్న క్వాలిటీ కానీ మేము ఇచ్చిన రేటు కానీ మీకు మార్కెట్లో ఎక్కడ రాదు. అన్నీ కనుక్కున్న తర్వాతనే మా దగ్గరకు వచ్చి తీసుకోండి అని ఇంత భరోసాగా మీరు చెప్పగలిగితే కస్టమర్ ఇంకో చోటుకు పోయే ప్రయత్నం కూడా చేయడు. అదే నేను ఫస్ట్ చెప్పాను, ఒక అనుభవం ఉన్న గుమస్తా మీ దగ్గర ఉంటే అతను ఏంటంటే సేల్స్ మ్యాన్ అంటుంటారు, కొన్ని ఏరియాలో గుమస్తా అంటుంటారు. అతను ఏంటంటే ఆ కస్టమర్ను తీయటి మాటలతోటి అద్భుతంగా ఆకర్షిస్తాడు. ఆ విధంగా మన కాడున్న సరుకును కూడా అమ్మే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ పరుషజాలం ఉన్న గుమస్తాలను పెట్టుకోకండి. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఈ కోపంతో ఉంటుంటాడు, ఈర్ష్యతో మాట్లాడుతుంటాడు. అలాగే నా వ్యాపారం కాదు, ఏదో నేను పని చేస్తాను అంటూ మాట్లాడుతున్నాడు. అలా కాకుండా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, ఎక్సలెంట్ మనిషిని సెలెక్ట్ చేసుకోండి. అతను ఎంతో తీయగా మాట్లాడగలం వల్ల, కస్టమర్తో వినయంగా మాట్లాడే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ వ్యాపారం 1కి 2, 2, 3, 4 అట్లా డబల్ అవుతూ పోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక సేల్స్మెన్ ద్వారానే ఇది వ్యాపారం డబుల్ అవుతుంది. మన ప్రచారం ఓకే, కానీ కస్టమర్ మన దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మే వ్యక్తి సేల్స్మెన్. అతని మార్కెటింగ్లో అంటే అనుభవం, అతను మాట్లాడే అనుభవంతోనే మనకు సేల్స్ అవుతుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్గా ఉండండి, అప్పుడే అద్భుతంగా వ్యాపారం ఉంటుంది. ఇకపోతే దీని సమాచారం మొత్తం మనకు వచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. ఈ వ్యాపారం మీరు ప్రారంభించే లోపలనే 4-5 ఫర్నిచర్ షాపులు చెక్ చేసుకోండి. వాళ్ళు ఎలా డిజైన్ చేసుకున్నారు, ఏ విధంగా నడుస్తుంది, వాళ్ళ వ్యాపారం మొత్తం చూసిన తర్వాత మీ అందుబాటులో ఉన్న ఫర్నిచర్ షాప్ మొత్తం తిరిగి మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.